హరే కృష్ణ. సో ఈ వీడియోలో మన ప్లాంట్స్కి నీమ్ ఆయిల్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ దీపు. నా గార్డెన్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ నీమ్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను. నేను ఎవ్రీ 30 డేస్కి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తాను. సో ఈ బ్లాక్ టప్ నిండుగా నేను నీమ్ ఆయిల్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అండ్ దాన్ని నా ప్లాంట్స్కి ఎవ్రీ 30 డేస్కి పెస్ట్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేస్తాను. ఇది ఒక ప్రివెంటివ్ స్టెప్ లాగా. మీకు ఇంకా టైం దొరికితే ఎవ్రీ 15 డేస్ ఆర్ 20 డేస్ స్ప్రే చేసినా మన ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. సో మనకి మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ నీమ్ ఆయిల్స్ అయితే దొరుకుతాయి. ఒకటి వాటర్ సాల్యుబుల్, ఇంకోటి నాన్ సాల్యుబుల్. ఫస్ట్ ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ నీమ్ ఆయిల్ ప్లాంట్స్కి ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. నీమ్ ఆయిల్ని పర్ లీటర్ ఆఫ్ వాటర్కి 3 to 4 ml యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ నీమ్ ఆయిల్ చాలా రకాల పెస్ట్ని అయితే కంట్రోల్ చేస్తుంది, లైక్ మిల్లీబగ్, ఎఫిడ్స్. బట్ మన ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నప్పుడు అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయకపోయినా రెగ్యులర్గా స్ప్రే చేయడం వల్ల ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ నీమ్ ఆయిల్ని మనకి వేప గింజల నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. ఇప్పుడు యాడ్ చేసిన నీమ్ ఆయిల్ వచ్చి వాటర్ సాల్యుబుల్ నీమ్ ఆయిల్. నేను మ్యాక్సిమం వాటర్ సాల్యుబుల్ నీమ్ ఆయిలే తెచ్చుకుంటాను, ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉండదు. 1-2 కాదు, మోర్ దెన్ 200 వెరైటీస్ ఆఫ్ పెస్ట్ని నీమ్ ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ నీమ్ ఆయిల్ని మనం రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి. నేను ఇందాక చూపిస్తుంది వాటర్ సాల్యుబుల్ నీమ్ ఆయిల్. అది వాటర్లోకి వేయగానే వాటర్తో పాటు మిక్స్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది ఇది వాటర్ సాల్యుబుల్ నీమ్ ఆయిల్ కాదు, అండ్ ఇది వాటర్లోకి వేయగానే ఫ్లోట్ అవుతుంది చూడండి. అండ్ ఇప్పుడు మనము దీన్ని స్ప్రేయర్లోకి వేసి స్ప్రే చేసినా దీనివల్ల మనకి యూజ్ ఏమి ఉండదు. సో ఈ నీమ్ ఆయిల్ మన వాటర్లో కలవడానికి ఎమల్సిఫైయర్ అనేది యూస్ చేస్తాము. ఎమల్సిఫైయర్ అంటే 2 లిక్విడ్ స్టేట్స్లో ఉన్న సబ్స్టాన్సెస్ని మిక్స్ చేయడానికి యూస్ చేసే సబ్స్టాన్స్ని మనము ఎమల్సిఫైయర్ అంటాము. మనకు సోప్ వాటర్ కానీ, షాంపూ కానీ లేదా హ్యాండ్ వాష్ కానీ యాడ్ చేసి ఈ నీమ్ ఆయిల్ వాటర్తో సాల్వ్ అయ్యేలాగా చేయొచ్చు. బట్ మీరు కాన్సన్ట్రేషన్ కాకుండా మైల్డ్ సోప్ సొల్యూషన్స్ యూస్ చేయండి. ఇప్పుడు మనం 1 లీటర్ ఆఫ్ వాటర్లోకి 3 to 4 ml నీమ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తాం. అలాగే ఒక 2 drops ఆఫ్ సోప్ సొల్యూషన్ యాడ్ చేయడం వల్ల ఈ నీమ్ ఆయిల్ అనేది వాటర్తో టోటల్గా డిజాల్వ్ అయిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే కాన్సన్ట్రేషన్ ఉన్న సోప్ సొల్యూషన్ కానీ షాంపూస్ కానీ యూస్ చేయకండి, మైల్డ్వే యూస్ చేయండి. మనము కాన్సన్ట్రేషన్వి యూస్ చేయడం వల్ల మన ప్లాంట్ లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో ఇప్పుడు నీమ్ ఆయిల్ అనేది వాటర్తో మంచిగా మిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి సోప్ సొల్యూషన్ వచ్చి ఎమల్సిఫైయర్గా యూజ్ అవుతుంది. మీరు షాంపూ లేదా సోపే కాదు, కుంకుడుకాయలు లేదా ఎగ్ కూడా యూస్ చేయొచ్చు ఎమల్సిఫైయర్గా. మనకి నీమ్ ఆయిల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా బాటిల్ మీదే మెన్షన్ చేస్తుంటారు. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న నీమ్ ఆయిల్ అయితే మీరు 3 to 4 ml యాడ్ చేసుకోండి. తక్కువ కాన్సన్ట్రేషన్ అయితే 5 to 6 ml కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ డైల్యూట్ రేషియో మనం పెట్టుకోకుండా ఎక్కువ క్వాంటిటీ నీమ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మన ప్లాంట్స్ అనేవి చనిపోతాయి కూడా. సాప్లింగ్స్ అయితే డెఫినెట్గా చనిపోతాయి అండ్ పెద్ద సైజ్ ప్లాంట్స్ అయితే లీవ్స్ అనేవి బర్న్ అవుతాయి. సో నేను ప్రతిసారి స్ప్రే చేసినప్పుడు ఇలా ఒక టబ్లో ఆ నీమ్ ఆయిల్ అనేది నేను మిక్స్ చేసుకొని ఇలా 1 లీటర్ స్ప్రేయర్తో నా అన్ని ప్లాంట్స్కి స్ప్రే చేస్తాను. మీరు ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం కూడా ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ ఈవినింగే స్ప్రే చేయండి. ఈ స్ప్రే చేయడం కూడా అరౌండ్ మార్నింగ్ 6 to 8 లోపల స్ప్రే చేయండి, లేదా ఈవినింగ్ 4:30 to 6:30 లోపల స్ప్రే చేయండి. ఇలా ఎందుకంటే వన్స్ మనకి సన్నీ డే స్టార్ట్ అయిన తర్వాత అంత ఎఫెక్టివ్గా ఈ నీమ్ ఆయిల్ అనేది వర్క్ చేయదు. సో మీరు మార్నింగే స్ప్రే చేయడం వల్ల మన లీవ్స్ అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ ఏమైనా పెస్ట్ ఉన్నా కూడా చనిపోతుంది. మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా ఈ నీమ్ ఆయిల్ని బాగా మిక్స్ చేసి ఇలా ఫిల్టర్తోనే మీ స్ప్రేయర్ బాటిల్కి యాడ్ చేసుకోండి. నీమ్ ఆయిల్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా స్ప్రేయర్లో అనేది స్ట్రెక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇలా చేయడం వల్ల మన స్ప్రేయర్ అనేది చాలా రోజులు యూస్ చేయొచ్చు, లేదంటే మన స్ప్రేయర్ తొందరగా పాడైపోతుంది. మీరు ఎటువంటి సొల్యూషన్ స్ప్రే చేసినా డెఫినెట్గా దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాతే స్ప్రేయర్లోకి యాడ్ చేసుకోండి. మీరు ఈ నీమ్ ఆయిల్ని ప్రివెంటివ్ స్టెప్గా ఎవ్రీ 20 to 30 డేస్కి స్ప్రే చేయొచ్చు. లేదంటే ఇప్పుడు మీ ప్లాంట్ మిల్లీబగ్ లేదా ఎఫిడ్స్తో ఎఫెక్ట్ అయి ఉంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్కి ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది. ఈ నీమ్ ఆయిల్ని మీ ప్లాంట్ మొత్తం నీట్గా స్ప్రే చేయండి, ఆకులపైనే కాదు.
ఆకుల కింద కూడా నీట్గా స్ప్రే చేసి అండ్ స్టెమ్కి సాయిల్లో కూడా మీరు యాడ్ చేయొచ్చు. మీరు స్ప్రే చేసేప్పుడే చాలా పర్ఫెక్ట్గా లీవ్స్ బ్యాక్ సైడ్స్ కూడా ఇలా ఎనిక్కని స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేయడం వల్ల మన పెస్ట్ని చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఈ మిల్లీ బగ్ కనపడుతుంది కదా, మీరు హ్యాండ్తో అయినా రిమూవ్ చేసేయండి. ఆ తర్వాత ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, లేదంటే వాటర్ని చాలా ఫోర్స్గా ఈ మిల్లీ బగ్ మీద వేసిన తర్వాత నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. ఈ నీమ్ ఆయిల్ మిల్లీ బగ్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీ మిల్లీ బగ్ వచ్చేసి ఒక స్టెమ్కి మొత్తం చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉంటే ఆ స్టెమ్ని కట్ చేసేసేయండి. లేదా మిల్లీ బగ్ చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉంటే హ్యాండ్తో లేదా బ్రష్తో రిమూవ్ చేసిన తర్వాత ఈ నీమ్ ఆయిల్ అనేది నీట్గా స్ప్రే చేయండి లీవ్స్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్. అండ్ మీకు ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే స్ప్రే చేయడం వల్ల మనకి తొందరగా కంట్రోల్ అయిపోతుంది. మీరు ఈ నీమ్ ఆయిల్ని ప్రివెంటివ్ స్టెప్గా యూస్ చేయడమే మేలు. ఎందుకంటే వన్స్ మన ప్లాంట్కి పెస్ట్ అటాక్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ సమ్ మోర్ టైమ్. అండ్ సో దట్ మీరు దీన్ని ప్రివెంటివ్ స్టెప్గా యూస్ చేయడం వల్ల మన ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. అంత త్వరగా పెస్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వవు. అండ్ చాలామంది అడిగారు, మనం నీమ్ ఆయిల్ని ఇలా వాటర్లో డైల్యూట్ చేసి మనం సాయిల్లోకి వేయడం వల్ల మన సాయిల్లో ఉన్న అర్థవామ్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. అండ్ ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు. మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటే మీ నీమ్ ఆయిల్ది డైల్యూట్ రేషియో కూడా ఎక్కువగానే పెట్టండి. సో దట్ మన ప్లాంట్స్ కూడా ఏం ఎఫెక్ట్ అవ్వవు. మీరు తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే మీరు డైల్యూట్ రేషియో తగ్గియచ్చు. మనము ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న నీమ్ ఆయిల్ని డైరెక్ట్గా స్ప్రే చేయడం వల్ల మన ప్లాంట్ లీవ్స్ అయితే బర్న్ అయిపోతాయి. కొన్నిసార్లు ప్లాంట్ కూడా చనిపోతుంది. వాటర్ సాల్యుబుల్ నీమ్ ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఎక్కువ అయితే ఉండదు, మనం మళ్ళీ ఎమల్సిఫైయర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు ఈ నీమ్ ఆయిల్ పెస్టిసైడ్గానే కాదు, మన ప్లాంట్ ఓవరాల్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఫ్లూటింగ్ అండ్ ఫ్లవరింగ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఈ నీమ్ ఆయిల్ని వీలైనంత వరకు ఈవినింగ్ టైమ్స్ స్ప్రే చేయండి. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ది పెస్ట్ అనేది ఈవినింగ్ టైమే యాక్టివ్గా ఉంటాయి. ఒక ప్లాంట్ నుండి ఇంకో ప్లాంట్కి స్ప్రెడ్ అవ్వడం, వాటి మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ వచ్చేసి అవి లీవ్స్ బ్యాక్ సైడ్ వెళ్ళి ఉండిపోతాయి. సో దట్ ఈవినింగ్ టైమ్సే స్ప్రే చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందనే అనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.